గూగుల్ మ్యాప్స్‌లో కూడా కనిపించని ఒక దేవాలయం. 80 సంవత్సరాల తర్వాత ఇసుకలో నుంచి బయటపడితే నమ్ముతారా? నెల్లూరు జిల్లాలోని పెన్నా నది ఒడ్డున ఒకప్పుడు జనంతో కలకలలాడిన గ్రామం ఉండేది. ఆ గ్రామం మధ్యలో నాగేశ్వర స్వామికి అంకితమైన ఒక పురాతన దేవాలయం ఉండేది. కానీ కాలం మారింది. నది ప్రవాహం మారింది. వరదలు వచ్చి ఆ ఊరు మెల్లగా ఇసుకలో మునిగిపోయి పూర్తిగా కనుమరుగైంది. ప్రజలు అక్కడి నుండి వెళ్లిపోయారు. దేవాలయం కూడా శతాబ్దాల పాటు ఇసుక కింద నిశ్శబ్దంగా దాగిపోయింది. సంవత్సరాలు గడిచాయి. ఆ గుడి గురించి కేవలం పెద్దల కథల్లో మాత్రమే వినిపించేది. అక్కడ ఒక నాగేశ్వర స్వామి గుడి ఉండేది అన్న మాట మాత్రమే మిగిలింది. కానీ 2020లో గ్రామస్తులు ఆ కథలను నమ్మి అక్కడ తవ్వకాలు ప్రారంభించారు. మొదట రాళ్లు మాత్రమే కనిపించాయి. కానీ కొద్దిసేపటికే అవి దేవాలయ నిర్మాణంగా బయటపడటం ప్రారంభమైంది. గోడలు, మండపం, గర్భగుడి భాగాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వచ్చాయి. ఇసుకలో నిద్రపోయిన శివాలయం మళ్లీ మెలకువ వచ్చిందన్నట్టు అనిపించింది. ఇది పూర్తిగా నాగేశ్వర స్వామికి అంకితమైన శివాలయమని గుర్తించారు. అయితే ఆలయం మొత్తం ఇంకా బయటికి రాలేదు. లోపలి భాగాలు ఇప్పటికీ ఇసుకలోనే దాగి ఉన్నాయి. ఒకప్పుడు జీవంతో నిండిన ఈ ప్రదేశం ఇప్పుడు మళ్లీ నిశ్శబ్దంగా తన రహస్యాన్ని కాపాడుకుంటుంది. ఇక సోషల్ మీడియాలో ఇంకో కథ కూడా వైరల్ అవుతుంది. ఇక్కడ ఒక భారీ విష్ణు విగ్రహం ఉంది. మ్యాప్ లో కూడా లేని రహస్య ఆలయం అని. కానీ ఈ విష్ణు విగ్రహం గురించి ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టమైన ఆధారాలు లేవు. ఈ నాగేశ్వర ఆలయంతో అలాంటి కథలకు నేరుగా సంబంధం ఉన్నట్టు కూడా ఎక్కడా నిరూపించబడలేదు. అయినా కూడా గూగుల్ మ్యాప్స్ లో కూడా కనిపించని ఒక దేవాలయం ఇసుకలో నుంచి మళ్లీ బయటపడటం అనేది చిన్న విషయం కాదు. కాలం దాచిన చరిత్ర మన కళ్ళ ముందే మళ్లీ జీవం పొందుతున్నట్టే ఉంటుంది.